చాలు. ప్రార్థన. పరిశుద్ధము నిష్కళంకమైన యేసయ్య రక్తము ద్వారా తండ్రి మీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఈ వాక్య భాగములో నుండి మీరు మాతో మాట్లాడండి. మా హృదయమును పలకల మీద ఈ వాక్యమును ముద్రించమని, దాని ప్రకారము నడిచే కృపనిమ్మని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. పరలోక రాజ్యము పొలములో దాచబడిన ధనమును పోలియున్నది. ఒక మనుష్యుడు దాన్ని కనుగొని దాచిపెట్టి అది దొరికిన సంతోషముతో వెళ్ళి తనకు కలిగినదంతయు అమ్మి ఆ పొలమును కొనును. ఈ యొక్క వచనాన్ని మనం ధ్యానం చేస్తూ ఉన్నాము. పరలోక రాజ్యం అనేది అది దాచబడిన ధనము వలె ఉంది అని. దాచబడిన ధనము అనేది అది మామూలుగా చూస్తే కనపడదు, కానీ అదృశ్యమైనవి నిదానించి చూసే కళ్ళు ఉన్నవారికే, లోతులలోనికి వెళ్ళగలిగే వారికే దాచబడిన ధనం అనేది కనబడుతుంది అన్న విషయాన్ని మనం నేర్చుకున్నాం. తరువాత ఆ దాచబడిన ధనము ఇక్కడ అక్కడ ఎక్కడో ఉండేది కాదు, కానీ అది పొలములోనే దొరుకుతుంది అన్న విషయాన్ని కూడా సవివరంగా మనం నేర్చుకున్నాం. పొలము అనంటే అది సంఘమేనని మనము ఆ విషయాలన్నీ కూడా నేర్చుకున్నాం. ఈ దినాన తనకు కలిగినదంతయు అమ్మి ఆ పొలాన్ని కొనును అన్న విషయాన్ని గురించి మనం ధ్యానం చేసుకుందామండి. ఏ పొలములోనైతే పరలోక రాజ్యం దాగి ఉన్నదో ఆ పొలాన్ని కనుగొన్నప్పుడు ఆ పొలములో ఉన్న ధననిధిని తన విశ్వాస నేత్రాలతో చూసినప్పుడు, ఆత్మస్వరూపి అయిన యేసయ్య సంచారాన్ని గుర్తుపట్టినప్పుడు, ఆ పొలములో దాచబడిన ధనమును సొంతం చేసుకొనుటకు, ఆ పొలమును కొనడానికి ఒక వ్యక్తి అవసరమైతే తనకు కలిగినదంతా కూడా అమ్మి ఆ పొలాన్ని కొనడాన్ని గురించి మనం ఇక్కడ చూస్తూ ఉన్నామండి. సహజంగా మనకందరికీ కూడాను చాలా కొన్ని విషయాలు సహజంగా తెలుసు. ఒక వ్యక్తికి కొన్ని ప్రయారిటీస్ ఉంటాయి. ఒక ఏమంటారు, ఈ వరదలోనంట కొట్టుకొని వెళ్తూ ఉన్నాడట. భార్య, పిల్లలు, తాను అందరినీ తీసుకొని వెళ్తూ ఉన్నాడట. వామ్మో ఈ డబ్బు ఏమో ప్రాణం పోతుందేమోనని చెప్పి దాన్ని వదిలేసేసాడట. ముందు బయటపడదామని చెప్పి పిల్లల్ని భార్యని తీసుకొని వెళ్తున్నాడట. కొంత దూరం వెళ్ళేటప్పటికి కష్టమైపోతే పిల్లల్ని కూడా వదిలేసేసాడట. నా భార్య ఉంటే మరలా మాకు దేవుడు కనికరిస్తే పిల్లలు పుడతారని. ఇంకొంత దూరం వస్తే ఇక ఈదడం కష్టమైపోయి భార్యను కూడా వదిలేశాడు. చివరికి తనను తాను కాపాడుకోవడానికి. అంటే మనిషికి ప్రయారిటీస్ అనేవి అలా ఉంటాయి కదండి. కానీ ఇక్కడ ఒక వ్యక్తి ఉన్నాడు. ఆ వ్యక్తికి పరలోక రాజ్యం యొక్క విలువ ఎంత గొప్పగా అనిపించింది అంటే, తనకు కలిగినది అంతా కూడా ఇచ్చివేసైనా వ్యయపరిచైనా కొనుక్కోదగిన ధననిధిలాగా పరలోక రాజ్యాన్ని ఆ వ్యక్తి కనుగొన్నాడండి. ఇక్కడ ఒక విషయాన్ని మనము ఆలోచన చేద్దాము. యోబు గ్రంథంలో దేవుని సన్నిధిలో ఒక మాట అంటది అపవాది. యోబు గ్రంథము 2వ అధ్యాయము 4వ వచనాన్ని మనం చూసినట్లయితే, అప్పటికి యోబు చుట్టూ ఉన్న కంచెను తీసివేయడానికి అపవాది ప్రేరేపించింది. దేవుడు కంచె తీసివేసిన తరువాత ఒక్క దినానే యోబు ఆస్తి మొత్తం కూడా కోల్పోయాడు. యోబు ఆస్తి మొత్తాన్ని కోల్పోయాడు. తన యొక్క పిల్లలందరినీ కూడా ఒక్క దినాననే కోల్పోయాడు. ఆ సమయంలో కూడా యోబు ఏమన్నాడు? యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొనెను, యెహోవా నామమునకే మహిమ కలుగునుగాక అంటూ దేవుణ్ణి స్తుతించాడు. ఆ సమయంలో మరలా దేవునితో ఆ యొక్క అపవాది మాట్లాడుతూ ఏమన్నదంటే, అక్కడ ఒక మాట అన్నది. దేవుడు అంటాడు, చూసావా, నా యొక్క సేవకుడైన యోబుని నీవు గమనించావా? అతడు తన యథార్థతను నీవు చుట్టూ కంచెను తీసివేసి అంత నష్టం కలగజేయించావు.
నా ద్వారా అయినప్పటికీ కూడా అతడు తన యథార్థతను వదలక ఉన్నాడు అని అంటున్నారు. ఇక్కడ ఒక మాట కూడా మనం అర్థం చేసుకోవాలండి. సహజంగా యథార్థత అంటే స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉండడం, మనసులో ఒకటి బయట ఒకటి లేకుండా ఉండడం, ఇలాంటివి అనుకుంటాం కదా. కానీ ఇక్కడ యథార్థత అన్న మాట వాడుతూ చెప్పిన ఆ భావాన్ని మనం పట్టుకోగలిగితే యథార్థతకి ఒక నిజమైన డెఫినిషన్ మనకి ఇక్కడ దొరుకుతుందండి. దేవుడు దేన్ని యథార్థత అన్నాడు అనంటే, ఏది ఉన్నా ఏది లేకపోయినా దేవుణ్ణి హత్తుకొని ఉండడమే యథార్థంగా ఉండడం. హల్లెలూయా. అంటే ఒక వ్యక్తి దేవుణ్ణి హత్తుకొని ఉండడమే, అది ఏ సందర్భమైనా చేస్తే ఆ వ్యక్తిని యథార్థవంతుడు అని దేవుడు కితాబిస్తున్నాడు. మనకు తెలిసిన యథార్థవంతుడు అనడానికి డెఫినిషన్ ఏంటంటే, కపటం లేనోడండి, లోపల ఒక మాట బయట ఒక మాట కాదు, లోపలేముందో బయట అదే అంటాడు. బయట అంత సాఫ్గా ఉండే వాళ్ళని యథార్థవంతులు అన్నది మనుష్యులు ఇచ్చే డెఫినిషన్. అయితే ఇక్కడ దేవుడు ఏమంటున్నాడంటే, యథార్థతను వదలకపోవడం అనంటే ఏ స్థితి వచ్చినా సరే తాను విశ్వసించిన నమ్మిన దేవుణ్ణి గట్టిగా పట్టుకొని వదలక ఆయనను ప్రేమిస్తూ అనుసరిస్తూ ఉండడాన్ని యథార్థత వదలకపోవడం అనడాన్ని మనం గుర్తుపెట్టుకోవాలండి. యథార్థవంతుల కంట చీకటిలో కూడా వెలుగు కలుగుతుంది. ఆ యథార్థతను వదలలేదు కాబట్టే యోబు, అతనికి కారు చీకటి కమ్మిన పరిస్థితులు వచ్చినా సరే అతనికి వెలుగు కలిగింది. నేను సజీవుణ్ణై నా దేవుణ్ణి నేను కొనియాడతాను అన్నట్లుగానే అతని జీవితంలో మరలా వెలుగు ప్రకాశించడాన్ని మనం చూస్తాం కదండి. భార్య కూడా అంటది, ఇంత జరిగినా నువ్వు యథార్థత వదలకుండా ఉంటావా, దేవుణ్ణి దూషించి మరణమైపో అని చెప్పి అంటది. అయినా సరే యథార్థత వదలలేదు. యథార్థత వదలకపోవడం అంటే తాను విశ్వసించిన తాను ప్రేమిస్తున్న దేవుణ్ణి అదే విశ్వాసంతో అదే ప్రేమతో హత్తుకొని ఉండడాన్ని యథార్థత వదలకపోవడం అంటారు. సరే, ఇక్కడ ఆ యొక్క 4వ వచనాన్ని 2వ అధ్యాయం 4వ వచనంలో అపవాది అంటది, చర్మము కాపాడుకొనుటకై చర్మమును, తన ప్రాణమును కాపాడుకొనుటకై తనకు కలిగినది యావత్తును నరుడిచ్చును గదా. తన ప్రాణాన్ని కాపాడుకోవడానికి తనకు కలిగినది యావత్తును నరుడు ఇస్తాడు. ఇది సహజంగా మనుషులందరిలో కూడా కలిగేదే కదండి. తనకి ప్రాణాపాయం వస్తోంది అనంటే అప్పటిదాకా తాను కష్టపడి కూడబెట్టిని అన్నీ కూడా అమ్మేసేసైనా దాన్ని బాగు చేయించుకోవాలని, స్వస్థతుడు అవ్వాలని చెప్పి మనిషి స్ట్రగుల్ అవుతాడు. మొన్న ఈ మధ్య నాకు తెలిసింది, మా పెద్ద మామయ్య అంటే మా చిన్నమ్మమ్మ వాళ్ళ పెద్ద కొడుకు అన్నమాట. అతడు హెల్త్ డిపార్ట్మెంట్లో పనిచేస్తాడు. తనకి హెల్త్ ఇష్యూ అయింది. ఎంత ప్రాబ్లం అంటే అంత ప్రాబ్లం. ఒక మాటలో చెప్పాలంటే 70 లక్షలు ఖర్చు అయింది అతడు ప్రాణాలతో తిరిగి రావడానికి. అంటే ఒక మనిషి తన ప్రాణం కొరకు యావత్తునైనా సరే ఖర్చు పెట్టడానికి అలా ముందుకొస్తాడు. అది వాస్తవమే కదండి. అయితే ఇక్కడ పరలోక రాజ్యము నిమిత్తము సమస్తాన్ని వ్యయపరుచుకుంటున్న వ్యక్తిని యేసయ్య చూపిస్తున్నాడు. ఇక్కడ మనకి ఏం తెలుస్తుంది, సహజంగా మనుషులందరిలో కూడా ఒక వ్యక్తి తన ప్రాణాన్ని కాపాడుకోవడానికి తనకు కలిగినది మొత్తాన్ని కూడా వ్యయపరుస్తాడు. ఇది సహజంగా మనుషుల యొక్క ధోరణి. కానీ యేసయ్య అంటాడు, లోకమంతా సంపాదించి నీ ప్రాణాన్ని కోల్పోయిన ఎడల నీకేమి ప్రయోజనం అని అంటాడు కదండి. ఇలాగ కూడా ప్రాకులాడే వాళ్ళు ఉంటారు. లోకంలో ఉన్నదాన్ని అంతా సంపాదించడం కొరకు ప్రాణాన్ని పణంగా పెడుతున్న వారు, ప్రాణాన్ని కోల్పోవడానికి ఇష్టపడే వాళ్ళు కూడా ఉన్నారు. ఇక్కడ ఇంకొక మాట ఏంటి అనంటే, ప్రాణంతో పాటు ఆత్మను కూడా కోల్పోవడానికి పరుగులెడుతున్న వాళ్ళు చాలామంది ఉన్నారండి. కానీ మనము దీనిని ఇంతకుముందు ధ్యానం చేసినప్పుడే తన ప్రాణమును పానార్పణంగా
దేవుని సంఘము కొరకు, ఆ పొలము కొరకు, ఆ దాచబడిన ధననిధి కొరకు, క్రీస్తును గూర్చిన అతి శ్రేష్టమైన జ్ఞానము నిమిత్తము, పునరుత్థాన బలము ఎరుగు నిమిత్తము, దానిని తాను స్వతంత్రించుకొను నిమిత్తము దారపోసిన వాడు అపోస్తులుడైన పౌలు. హల్లెలూయా, హల్లెలూయా. అయితే మనం ఎలాగున్నాము, మనం ఏ కేటగిరీలో ఎలాగున్నాం అనేది ఈ దినాన మనల్ని మనం పరిశీలన చేసుకోవాలి. నేను ఇంకొక వ్యక్తిని చూపిస్తాను. రాజుల మొదటి గ్రంథము 21వ అధ్యాయము 25వ వచనంలో ఒక మాట ఉంటుంది. తన భార్య అయిన యెజెబెలు ప్రేరేపణ చేత యెహోవా దృష్టికి కీడు చేయ తన్ను తాను అమ్ముకొనిన ఆహాబు వంటి వాడు ఎవడునూ లేడు. ఇక్కడ ఇంకొక వ్యక్తి కనపడుతున్నాడు, ఆహాబు. ఇతడు ఎలాంటి వాడంటే తనను తాను అమ్మి వేసుకున్నాడట. తనను తాను దేనికోసం అమ్మి వేసుకున్నాడు? యెహోవా దృష్టికి కీడు చేయునట్లుగా తన భార్య ప్రేరేపణ చేత తనను తాను అమ్మి వేసుకున్నాడు ఈ ఆహాబు. ఇలాంటి వాళ్ళు కూడా చాలామంది ఉంటారండి. మనము ఎలా ఉంటున్నాము అనేది ఈ దినాన వాక్యపు వెలుగులో మనల్ని మనం పరిశీలన చేసుకోవాలి. ఈ ఆహాబు ఎలాంటి వాడు అనంటే, ఆహాబు యెజెబెలును వివాహం చేసుకున్నాడు, మనకు తెలిసిన విషయమే. అతని కాలంలోనే యెహోవాయే దేవుడు అని చెప్పి ప్రజలంతా ఏకకంఠంతో అంగీకరించున్నట్లుగా ఆకాశము నుండి అగ్ని దిగి వచ్చిన ఒక గొప్ప అద్భుతాన్ని ఆహాబు కళ్ళతో చూశాడు, ఆశ్చర్యపోయాడు కదండి. కానీ అది కూడా అతని మీద పెద్దగా ప్రభావాన్ని చూపించలేదు. అసలు అలాంటి ఒక గొప్ప అద్భుతాన్ని చూసిన వ్యక్తి ఎలా అయిపోవాలి? ఇక యెహోవాయే దేవుడు అనాలి, ఓమ్మ నువ్వు చేసేదంతా తప్పనాలి, తానే ముందు అడుగేయాలి కదా. ఏది పట్టనట్టున్నాడు కదా. ఏమన్నాడు? భోజనం చేయడానికి, హ్యాపీగా రెస్ట్ చేయడానికి వెళ్ళిపోయాడు. అసలు దేవుని సంబంధమైన కార్యాలను అసలు మనస్సులో పెట్టని వాడు ఈ ఆహాబు. తన కళ్ళ ఎదుట, ఎందుకనంటే ఆహాబు రాజుకు ఇవ్వబడినంత కృప మరి ఇంకెవరికి ఇవ్వబడలేదేమో అనిపించింది నాకు. రాజుల చరిత్ర అందలి ఆధ్యాత్మిక సత్యాలు నేను బుక్ రాసినా కదండి. అందులో ఆహాబు కాలంలో దేవుడు 10 అద్భుతాలు, యెహోవాయే దేవుడు అని తాను సజీవంగా రుజువుపరుచుకుంటూ సాక్ష్యాలుగా 10 అద్భుతాలను ఆయన కళ్ళ ముందు చేపించాడు దేవుడు. కానీ ఆహాబు వాటి వేటిని కూడా తన మనస్సులో చేర్చుకోలేదండి. ఎందుకు అనంటే అక్కడ అవుతుంది, దాని తర్వాత ఏమవుతుంది? ఇదిగో వర్షం రాబోతుంది, నువ్వు వెళ్ళని అంటాడు. నిజంగా అసలు వర్షం రాకే కదా, కరువు 3 సంవత్సరాల నుంచి, అది ఎక్కడా మేఘమే లేదు. కానీ అతడు చెప్పినట్టుగా వర్షం వచ్చింది, అది దేవుని వల్లనే కలిగింది అని తెలిసింది. అక్కడ కనిపించిన వ్యక్తి ఇతడు రథాల మీద ఫాస్ట్గా వెళ్తూ ఉంటే మళ్ళా అతని కంటే ముందుగా ఆత్మబలంతో ఏలియా మరలా అక్కడ పట్టణంలో ఆయనకు ఎదురవుతాడు. అంటే ఆత్మబలం అనేది అలాగున ఒక వ్యక్తిలో పనిచేస్తుంది అన్నది మళ్ళా రుజువుపరిచాడు. దాని తర్వాత బెన్హదదు తన మీదకు యుద్ధానికి వస్తే భయపడిపోతూ ఉంటుంటే ఏం భయపడొద్దు, ఎలా అంటాడు? 1,00,000 పైన మందితో యుద్ధానికి వస్తాడు. అసలు అంటాడు, మీ దేశం మీదకి మేము దండెత్తొచ్చిన వాళ్ళు పిడికెడు మట్టి తీసుకుపోయినా సరే అసలు మాకింకా అంటే మట్టే మిగలదు మీ దగ్గర, అంత విస్తారమందితో మేము వచ్చాం కదా అని అంటాడు. కానీ కేవలం యవ్వనుల్లో 236 దైవజనుని చేత చెప్పించి యవ్వనుల ద్వారా రక్షణను కల్పిస్తాడు. కేవలం దేవుడే ఇచ్చాడు అన్నది నిదర్శనంగా. మళ్ళీ వెళ్ళిపోయిన తర్వాత అంటాడు 1 ఇయర్కి మళ్ళా వస్తాడు అంటాడు. మళ్ళా 1 ఇయర్కి వస్తాడు. వచ్చిన తర్వాత నువ్వేమీ భయపడొద్దు ఫలానా చోట, ఎన్నెన్ని అడుగడుగున యెహోవాయే దేవుడు అని చెప్పి అతని జీవితంలో బయలుపరచబడతా ఉన్నా సరే అతడు దేవుని కార్యాలను దేన్ని లక్ష్య పెట్టలేదు.
ఆ నాబోతు పొలంలో తనది కాని స్వాస్థ్యాన్ని అక్రమంగా సంపాదించడానికి ఆ దురాత్మ, ఆ చెడ్డ వ్యక్తి అయిన ఆ భార్య ప్రేరేపణకు లోబడేసేసి తనను తాను అమ్మేసుకున్నాడట, తనను తాను అమ్మివేసుకున్నాడట. ఇలాంటి వ్యక్తులు కూడా ఉంటారండి. పరలోక రాజ్యము నిమిత్తము తన ప్రాణాన్ని పణంగా పెట్టేవాళ్ళు ఒక ప్రక్కన ఉంటే, ఎన్ని దేవుని కార్యాలను కళ్ళతో చూస్తూ అనుభవిస్తూ ఉన్నా సరే వాటిని మనస్సున పెట్టక చివరికి యెహోవా దృష్టికి కీడు చేయునంతగా తనను తాను అమ్మివేసుకున్న ఆహాబు వంటి వారు కూడా ఒక ఎడ్జ్లో నిలబడతా ఉన్నారు కదా. సామాన్యమైన మనుషులు ఎలా ఉంటారు? తమకు కలిగింది మొత్తం కూడా తమ ప్రాణాన్ని కాపాడుకోవడానికి ఖర్చు పెట్టేవారిగా కొంతమంది ఉంటూ ఉన్నారు కదండి. మనం అసలు ఏ కేటగిరీలో ఉన్నాము, ఎలాగున్నాము? మనం దేని కొరకు ప్రయాసపడుతున్నాం, దేని కొరకు కష్టపడుతున్నాం, దేని కొరకు మనల్ని మనమైనా వ్యయపరుచుకోవడానికి ఇష్టపడుతున్నాం అనేది ఈ దినాన మనం ఆలోచన చేయాలండి. ఇందులో పెద్ద ఇదేమీ ఉండదు, ఒక్కటే సింపుల్. ఎవరికి ఎంత ఎక్కువగా పరలోక రాజ్యపు విలువ అర్థమవుతుందో అంత ఎక్కువగా తమ్మును తాము పరలోక రాజ్యం నిమిత్తం వ్యయపరుచుకుంటారు. అంతే. నాకు పరలోక రాజ్యం గురించి బాగా తెలుసండి, బాగా భారం ఉందండి, దాన్ని నేను స్వతంత్రించుకోవడానికి కష్టపడుతున్నానండి అని మాటల్లో చెప్పాల్సిన అవసరం లేదు. ఒక వ్యక్తి పడే ప్రయాస, పెట్టే ఖర్చు, తనను తాను వ్యయపరుచుకోవడం, తనను తాను ప్రతిష్ఠించుకోవడం, తనను తాను ఉపేక్షించుకోవడం, తన సిలువను ఎత్తుకొని ఆయనను వెంబడించడం, ఓర్చుకోవడం, తగ్గించుకోవడం, ఇవన్నీ కూడా ఒక వ్యక్తి జీవితంలో కనబడుతున్నాయి అనంటే దాని అర్థం ఏంటంటే అతడు లోకానికి వెర్రివాడై ఉండొచ్చేమో, కానీ అతడు దాచబడిన ధనాన్ని చూశాడు కాబట్టే దానిని స్వతంత్రించుకొనుటకు తనకు కలిగినదంతా అమ్మి వేసుకుంటున్నాడు. తనకు కలిగినదంతా అంటే అండి, చివరికి అవసరమైతే ప్రాణాన్ని కూడా వ్యయపరుచుకోవడానికి సిద్ధపడిపోతారు. దాని విలువను తెలుసుకున్న వాళ్ళు. హల్లెలూయా. నేను యేసుక్రీస్తుని చాలా ప్రేమిస్తున్నానండి అని చెప్పి అసలు మందిరానికే రాకపోతే ఇంకదేంటి? అసలు పొలంలోనే కనపడని వాడు పొలంలో దాచబడిన ధనాన్ని ఏమి స్వతంత్రించుకోగలుగుతాడండి కదా. ఇంతకుముందు మనం ఆ విషయాన్ని కూడా మాట్లాడుకున్నాం, ధ్యానించుకున్నాం కదండి. కాబట్టి ఈ దినాన మనం చాలా వ్యయపరుస్తున్నాం కదా. ఆడవాళ్ళు తమ శక్తిని మొత్తాన్ని కూడా కుటుంబంలో పనులన్నీ చేయడానికి, అన్నీ చక్కబెట్టడానికి, చక్కదిద్దడానికి వ్యయపరుస్తూ ఉంటారు కదా. అందరూ కూడాను అంటే క్షయమైపోయే ఆహారం కొరకు కష్టపడడం అనేది జరుగుతుంది. దేవుడు అసలు పని చేయకుండా భోజనం చేయొద్దన్నాడు కాబట్టి పని చెయ్యాలి, ఖచ్చితం, తప్పనిసరి. కానీ మనం ఎలా ఉంటున్నాం, దేని కొరకు ఎక్కువ ఆశపడుతున్నాము, దేని కొరకు ప్రయాసపడుతున్నాం అనేదే మనము ఎంతగా దాని విలువను గుర్తుపట్టి దాన్ని ఎంతగా స్వతంత్రించుకోవడానికి సిద్ధపడుతున్నాం అనే దానికి కొలమానంగా ఉందండి. కాబట్టి ఈ దినాన మనం ఎలా ఉన్నాము? ఒకవైపు క్రీస్తును పోలి నేను నడుచుకున్నాను అన్న పౌలు గారు ఉన్నారు. ఒకవైపు ఎన్ని దేవుని ఆత్మకార్యాలు చూసినా సరే అవేవి పట్టకుండా అసలు తన మనస్సాక్షిని తనను తాను ఎట్లాంటి దుర్మార్గపు పనైనా చేయడానికి అమ్మి వేసుకున్న ఆహాబ్ ఇంకొక వైపు కనబడతా ఉన్నాడు. ఈ రెండిట్లో మనం ఎట్లా ఉన్నాము? ఎటువైపు ఉన్నాము? అటువైపు ఉన్నామా, ఇటువైపు ఉన్నామా? ఇదంతా కూడా ఎవరికి వాళ్ళం ఆలోచన చేసుకుందామండి. దేవుణ్ణి ఒకటి అడుగుదాం. అయ్యా, మా మనోనేత్రాలు నువ్వు వెలిగించావు, అయితే ఆ పరసంబంధమైన ఆ యొక్క స్వాస్థ్యం యొక్క విలువను గుర్తుపట్టునట్లుగా మా హృదయాలు తెరవండయ్యా అని చెప్పి మనం ప్రార్థన చేయాలి. మనం ఇంతకు ముందే చెప్పుకున్నామండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 17వ వచనంలో పౌలు గారు ఆ సంఘ బిడ్డల కొరకు చేసిన ప్రార్థన.
క్రీస్తునందు ఆయన వినియోగపరచిన బలాతిశయం యొక్క అపరిమితమైన శక్తి ఏంటో తెలుసుకోవాలి. అది ఆయన యందే కాదు, క్రీస్తునందే కాదు, మన యందు కూడా ఆయన వినియోగిస్తున్నాడని. అలాగే ఆయన పిలిచిన పిలుపు యొక్క నిరీక్షణ ఎంత గొప్పదో, ఆ మహిమైశ్వర్యం ఎంత గొప్పదో తెలుసుకోవాలి. ఇలాంటి విషయాల కొరకు ప్రార్థన చేద్దాం. దేవుడు మనల్ని కన్నులు తెరిచేటట్లు అడుగుదామండి. ఎందుకు అనంటే, ఒక విలువ తెలిస్తేనే మనం కష్టపడగలుగుతాం. విలువ తెలిస్తేనే మనం కష్టపడగలుగుతాం. నేను ఎప్పుడు ఒక ప్రార్థన చేస్తూ ఉండేదాన్ని. మోషే పెద్దవాడైనప్పుడు మోషే పెద్దవాడై తన ప్రజల యొక్క బాధను చూశాడని, అలాగుననే అతడు ఆ యొక్క ఐగుప్తు ధనం మీద ఆశ ఉంచుకోలేదని, ప్రతిఫలంగా కలిగే బహుమానం మీద మనసు పెట్టాడని చెప్పారు కదా. అయితే అసలు మోషే అంతగా దేవుని కొరకు నిలబడడానికి, తర్వాత సర్వ సమాజాన్ని తానే నడిపిస్తున్నా సరే, సర్వ సమాజం ఎదుట అనేక మార్లు ఆయన సాగిలపడడానికి, అసలు ఇలా చెయ్యడానికి వెనుక అతడు ఏమి చూశాడు, ఏమి చూసి, ఏ ప్రేరేపణతో, దేనిని చూసి ఇదంతా చేస్తున్నాడో అది మనం పట్టుకోగలగాలండి. అంటే ఆ మోషే ఇలా చేశాడు కాబట్టి మనం ఇలా చేద్దాం అని అంటే, దానికన్నా ఆయన అలా చెయ్యడానికి కారణం ఏంటి, ఆయన ఏం చూశాడు, ఏం అనుభవించాడు, ఏమి ఆయనలో జరిగి ఇలాంటి పరిస్థితుల్లోనికి, ఇలాంటి స్థితిలోనికి, ఇలాంటి నిర్ణయంలోనికి ఆయన వచ్చాడో ఆ ఆత్మకార్యం, ఆ అదృశ్యమైనది చూసే కన్ను, ఆ హృదయం, అది మాలో కూడా కలగజేయ్యా అన్న ప్రార్థన. సహజంగా మనకు ఎలా ఉంటుందండి టీచింగ్, ఇదిగో దావీదు ఇలా చేశాడు కాబట్టి మనం కూడా ఇలా చేద్దాం. నిజమే, దావీదు అలా చేశాడు, మనం ఇలా చేద్దామనే దానికన్నా అసలు దావీదు అలా చెయ్యడం వెనుక అతని హృదయంలో కలిగిన మార్పేంటి, అతని హృదయంలో జరిగిన ఆత్మకార్యం ఏంటి, అది మనలో జరిగితే ఆటోమేటిక్గా మనం కూడా అదే చేస్తాం కదండి. కాబట్టి అలాగున అసలు ఆ ధననిధి యొక్క విలువ తెలుసుకునేటట్లుగా మన కన్నులు వెలిగించబడితే, మన హృదయం వెలిగించబడితే, ప్రత్యక్షత కలిగిన మనస్సు మనకు వస్తే, ఎవరో కూర్చొని నుంచొని ఇలా మనకి చెప్పాల్సిన అవసరమే ఉండదు. మనమే పరుగులెత్తుకుంటా చేస్తాం. ఎందుకు అనంటే, ధననిధి చూసిన వాడికి ఒరే నువ్వు వెట్టగన్న జాగ్రత్తగా చేసి ఇదంతా అమ్ముకొని అవసరం లేదు. ఆ ధననిధి చూసిన వెంటనే ప్రతివాడు కూడాను దాన్ని స్వతంత్రించుకోవడానికి బహు తెలివిగా అంతా సైలెంట్గా అమ్మేసుకొని వచ్చి సంపాదించుకుంటాడు కదండి. అంటే అది చూడగలగాలి, అది చూస్తే చాలు, మిగతాది మనం చెయ్యమని చెప్పాల్సిన అవసరం ఉండదు. వాళ్ళే పరుగులెత్తుకుంటా చేసేస్తారు కదండి. కాబట్టి ఆ ప్రత్యక్షత కలిగిన మనస్సు, ఆ తెరవబడిన కన్నులు మనకు కలగాలి, మన పిల్లలకు కలగాలి, క్రైస్తవ సమాజానికి కలగాలండి. అప్పుడు మనము కూడాను పౌలు వలె పానార్పణంగా పోయడానికి పరుగులెత్తుతాం. కాబట్టి ఆయన చేశాడు, మనం చేద్దామనే దానికన్నా ఆయన అలా చెయ్యడం వెనుక ఆయన చూసిన దాన్ని మనం చూడగలిగితే, ఆయన విన్నదాన్ని మనం వినగలిగితే, ఆయన హృదయంలో జరిగిన ఆత్మకార్యం ప్రత్యక్షత మనకు కలిగితే మనం కూడా అలాగే చేస్తామండి. ఎందుకంటే ఏలియా కూడా మన వంటి స్వభావం కలిగిన వాడే, కానీ ఆయన అంత ప్రత్యేకంగా బ్రతికేటట్లు, అగ్ని రథాలు కొనిపోయేటట్లు ఏం చేసింది? ఆ ఆత్మకార్యం మనలో జరగాలి. కాబట్టి ఆశతో రోషంగా ప్రార్థన చేద్దాం. దేవుడట్టి కృపతో మనల్ని నింపి, ఆ అదృశ్యమైన దానిని చూసే కన్నులతో మనల్ని నింపి నడిపించునుగాక. ఆమేన్.